బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ మోసం జరిగింది. వాట్సాప్ డీపీగా లోకేష్ ఫోటో పెట్టుకొని సుమారు 54 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఎక్స్లో హెల్ప్ ఎట్ లోకేష్, హెల్ప్ ఎట్ ఎన్సీబీఎన్, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్ వంటి హ్యాష్ ట్యాగ్లు పెట్టి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం చేస్తామని ట్రాప్ చేశారు ఈ కేటుగాళ్లు. లోకేష్ డీపీతో టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ అంటూ బాధితులకు రాజేష్ ఎరేశాడు. వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం అడిగిన వారికి నకిలీ క్రెడిట్ కార్డుకు సంబంధించి నకిలీ క్రెడిట్ రసీదులు పంపి సాయం చేస్తున్నట్లు నమ్మించాడిన ఆ వైనానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. డబ్బుల జమ కోసం 4%, అవును, డబ్బులు జమ చేయాలంటే 4% ఛార్జెస్ కట్టాలంటూ వసూళ్లకు పాల్పడ్డారు ఈ కేటుగాళ్లు. ఇలా 54,34,000 వసూలు చేశారు ముగ్గురు సైబర్ నేరగాళ్లు. A1గా కొండూరి రాజేష్, A2గా గుత్తికొండ సాయి శ్రీనాథ్, A3గా సుమంత్రను అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. ఇది దాదాపుగా కొన్ని రోజుల నుంచి, ఈ తతంగం కొన్ని రోజుల నుంచి, ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలుగా జరిగిందట. మరి ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఇన్వెస్టిగేషన్లో? జరిగిన సంఘటన నేపథ్యంలో మటుకి అసహనాన్ని వాళ్ళది చేతకంతనమో అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు, చెప్పలేము. కానీ వాళ్ళనైతే వీళ్ళు సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక శాతం, అంటే ఎక్కువ మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు వస్తున్న నేపథ్యంలో కూడా, అంటే ఆరోగ్యం బాగాలేని వారికి ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక చిన్న లాజిక్ ని అడ్డం పెట్టుకుని ఈ సైబర్ కేటుగాళ్లు సుమారు బాధితుల దగ్గర నుంచి 54,34,000 రూపాయలు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సిఐడి అధికారులు అయితే చాలా సీరియస్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ లోకేష్ ఫోటో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఫోటో, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు ఎక్స్లో హెల్ప్ అని పేరుతో కూడా చేస్తున్నటువంటి ఈ నేరాలకు మటుకి సిఐడి అధికారులు చెక్ పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి A1గా కోడూరు రాజేష్ ని, A2గా గుత్తికొండ సాయి శ్రీనాథ్ ని, A3గా సుమంత్రను అరెస్ట్ చేశారు. వీళ్ళు ముందుగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ముందుగానే లిస్ట్ అవుట్ చేసుకొని వారికి మేము హెల్ప్ చేస్తాము, గతంలో చాలా మంది హెల్ప్ చేస్తామని చెప్పేసి ఒక నకిలీ క్రెడిట్ బిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్య అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా కూడా మేము హెల్ప్ చేస్తాము, మేము చాలా మందికి హెల్ప్ చేసామని చెప్పేసి వీళ్ళు మొదటి ఘట్టంలో వారిని ఎవరైతే ఆర్థికంగా అవసరం ఉండదో, అసహాయతగా ఉంటారో వాళ్ళు మట్టికి దృష్టిలో పెట్టుకుని వారికి వలవేసి వారిని ముగ్గులోకి తిప్పే పరిస్థితి. అనంతరం వాళ్ళకి ఈ డబ్బులు ఆల్మోస్ట్ మీ అకౌంట్ లో పడిపోతున్నాయి, క్రెడిట్ బిల్స్ అన్ని రెడీ అయిపోయాయి. కాకపోతే దానికి ముందుగా ఒక 4% అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ట్యాక్స్ రూపంలో అని చెప్పేసి వారి దగ్గర నుంచి కూడా ఛార్జెస్ రూపంలో డబ్బులు వసూలు చేసే క్రమంలోనే సుమారు 55 లక్షల రూపాయల దాకా వీళ్ళు కాజేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది బయటికి తెలిసిన సమాచారం అడిగి ఈ అమౌంట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది సత్యం. ఎందుకంటే ఇది ఎంతకాలం నుంచి వస్తున్నదో తెలియదు. సుమారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇదే దందా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నేరుగా నారా లోకేష్ డీపీ పేరుతోటి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు డీపీ తోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీపీ తోటి కూడా వీళ్ళు ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ నేరము ఒక చోట ఒక ప్రాంతానికి జరిగినట్టుగా కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందా అనేది కోణంలో కూడా సిఐడి అధికారులకి విచారణ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య అవసరాల కోసం, వారి పరిస్థితులు, అంటే ఆ మెరుగైన వైద్యం కోసం, అదేవిధంగా ఆపరేషన్ చేయించుకునే కోసం, వారి కుటుంబ అవసరాల కోసం కూడా హెల్ప్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది లిస్ట్ అవుట్ చేయడం వీళ్ళు ప్రథమ ముఖ్య కర్తవ్యంగా కూడా పెట్టుకున్నట్టు ఉన్నారు. ఎందుకంటే వారిని లిస్ట్ అవుట్ చేసి ఎవరికి ఎటువంటి అవసరం ఉందని లిస్ట్ అవుట్ చేసి టు పిన్ వాళ్ళ ఆధార్ నెంబర్ దగ్గర నుంచి వాళ్ళ పేరు, అడ్రస్ తో కూడా చాలా తెలిసిన వ్యక్తులలాగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళనైతే ట్రాప్ లోకి తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, చివరికి వీళ్ళు తప్పితే మనకి ఎవరు గతి లేదు అన్న స్థాయికి అవతల వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ దీని మీద వచ్చినటువంటి ఫిర్యాదు తోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా స్పందించిందని చెప్పుకోవాలి. వెంబటే ఈ కేసుని చాలా సీక్రెట్ గా కూడా సిఐడి అధికారులు, సిఐడి అధికారులు కూడా వాళ్ళు చాలా సీక్రెట్ గా, ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిసిపోతే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పూర్తిగా తప్పించుకునే అవకాశం ఉంటుంది, ఇది కేసు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సీక్రెట్ గా విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు.
ఈ విచారణలో భాగంగానే ఎవరు ఎక్కడ ఎంత తీసుకున్నారు, అసలు ఏ అకౌంట్లు, మళ్ళీ దాన్ని అమౌంట్ ఎలా విత్డ్రా చేస్తున్నారు, వీళ్ళు అసలు ఎవరికి ట్రాప్ చేస్తారు, ట్రాప్ చేసిన తర్వాత వీళ్ళు ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం కూడా వెనక నుంచి వీళ్ళు రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ఈ ముగ్గురు నిందితులు A1 గా ఉన్నటువంటి కోడు రాజేష్ కానీ, A2 గా ఉన్నటువంటి సాయి శ్రీనాథ్ కానీ, A3 గా ఉన్న సుమంతలు కానీ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు సమయానికి అంటే సిఐడి అధికారులు వారు విచారణ కొనసాగుతున్నారు. ఈ స్కామ్ వెనక ఈ హెల్ప్ అంటే ఎగ్జాక్ట్ ఇయర్ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను శ్రీనివాస్. అంటే వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారా, లేకపోతే వీళ్ళ వెనకాల ఇంకేమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళ వెనకాల ఏమైనా పెద్ద నెట్వర్క్ ఉందా? ప్రస్తుతం దేనికి సంబంధించి సిఐడి అధికారులు కావచ్చు, సిఐడి ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఎంతవరకు వచ్చింది? ఖచ్చితంగా సత్యం దీని వెనక అంటే ఒక ఇటువంటి పెద్ద స్కామ్ అంటే తెలిసి 55 లక్షల రూపాయలు, సుమారు 55 లక్షల రూపాయలు ఉందంటే తెలియకుండా ఎంత ఉంది, ఇది తెలిసి కేవలం ముగ్గురు వ్యక్తులు చేసే పని కాదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ స్కామ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి కాల్ డేటా మొత్తం తీసుకునే దానికి ఇది ఒక నెట్వర్క్, చిన్న నెట్వర్క్ కాదు, దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. కాకపోతే దీని వెనక ఏదన్నా అధికార బలం కానీ, అండబలం కానీ, లేకపోతే రాజకీయ బలంగానే ఏమైనా ఉందా, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి తలకాయలు ఉన్నారు కోణంలో కూడా సిఐడి అధికారులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తానికి అసలు ముద్దాయిలు అంటే ఇటువంటి ఈ కేసులకి నేరుగా ప్రమేయం ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడంతో కూడా ఆల్మోస్ట్ కేసు వీడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వెనక అంటే వీళ్ళు వాడుతున్నటువంటి మొబైల్ కానీ, వీళ్ళు వాడుతున్నటువంటి నెట్వర్క్ కానీ పూర్తిగా డేటా ఇన్ఫర్మేషన్ బయటకు తీస్తే వీళ్ళకి కాల్ లిస్ట్ కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు, వీళ్ళ వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏముందో సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి దగ్గర, ఒక మంత్రి దగ్గరకు పోతే ఒక ఫోటో ఇవ్వడం కానీ కొంత పరిచయం ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు చనువుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ చనువును ఉపయోగించుకొని వీళ్ళు ఏమన్నా మిస్యూజ్ చేసి వాళ్ళ పేరుని ఏదైనా వాడుకుంటారన్న కోణంలో కూడా సిఐడి అధికారులు, ఎందుకంటే సంబంధిత నాయకుడికి కానీ, అధికారికి కానీ, ఈ నేరం చేసిన ఈ ముగ్గురికి కానీ వాళ్ళకి ఎంతకాలం నుంచి సంబంధం ఉంది, వీళ్ళు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, అసలు దీనికి ప్రధాన కారణం అంటే దీని పుట్టుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ సైబర్ నేరాలు పాల్పడుతున్నటువంటి వారు ఏమన్నా హస్తం ఉందా అనేది కోణంలో, అంటే ఒక విషయమనే కాదు ఈ కేసుకు సంబంధించి చుట్టూ ఉన్న అంటే ఇన్ని కోణాల్లో ఉండదు, అన్ని కోణాల్లో కూడా పోలీసు సిఐడి అధికారులు అయితే విచారణ చేస్తున్నారు సార్. కాకపోతే ఈ ముద్దాయిలు దొరకడం అనేది పెద్ద అచీవ్మెంట్ గా కూడా సిఐడి అధికారులు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది గత కాలం నుంచి కూడా జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒక విషయం ఏంటంటే ఒకేసారి ఒకే వ్యక్తికి లక్షల్లో టోకన్ వేయకోకుండా చాలా తక్కువ అమౌంట్ ఆశ చూపి ఆ తక్కువ అమౌంట్ ను కూడా వాళ్ళు కాజేసే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళు చాలా ప్రీ ప్లాంట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు ఖచ్చితంగా పోలీసులో లేకపోతే ఒక అధికారినో ఎవరినో కొన్ని సంప్రదిస్తారు. కాబట్టి అదే ఒక 100లో 1000లో పోతే పట్టుకోరు, ఏదో జరిగిపోయిందని చెప్పి వదిలేస్తారన్న కోణంలో చాలా సెన్సిటివ్ మ్యాటర్ అడ్డు పెట్టుకుని అయితే వీళ్ళు సైబర్ నేరానికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ సీరియస్ గా తీసుకున్న అధికారులు ఏంటంటే ఆ డీపీగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు ఫోటోలు పెట్టి కూడా వాళ్ళు అట్రాక్టివ్ గా అంటే వారి ఫోటోలు పెడితే ఖచ్చితంగా మనకు పని జరుగుతుంది అన్న కోణంలో కూడా ఆ విధంగా చేయబట్టి ఈ విధంగా ప్రజల నుంచి మోసం చేసి వైద్య పరీక్షల కోసమని ఆర్థిక సాయం అందిస్తామని, లేకపోతే ఇంకా వేరే ఆపరేషన్స్ మా ద్వారా చేయిస్తామని, దానికి కావాల్సిన సాయం అందిస్తామని, మాకు చాలా నెట్వర్క్ ఉంది, దానికి సంబంధించిన ఒక ట్రస్ట్ లాంటిదే ఉందని చెప్పేసి వీళ్ళు నమ్మించడం, నమ్మించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ ఛార్జెస్ రూపంలో 4% డబ్బులు తీసుకోవటం, ఇది ఒక ప్రాసెస్ ప్రకారంగా జరిగింది. ఇది ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో జరిగే విషయం కాదంటే ఒక సిఐడి అధికారులు ప్రాథమిక విచారణ తెలుసుకుంటారు. కాకపోతే దీని వెనక ఎవరు హస్తం ఉన్న దాన్ని బట్టి తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు విచారణ కొనసాగితే కానీ దీని వెనక ఉన్న అసలు విషయాలు అయితే బయటకు రావుతాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ మోసానికి తెరలేపారు కేటుగాళ్లు. వాట్సాప్ డీపీగా లోకేష్ ఫోటో పెట్టుకొని 54 లక్షలకు పైగా కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఎక్స్లో హెల్ప్ ఎట్ లోకేష్, హెల్ప్ ఎట్ ఎన్సీబీఎన్, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్ వంటి హ్యాష్ ట్యాగ్లు పెట్టి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం చేస్తామని ట్రాప్లోకి దించేవాళ్లు. లోకేష్ డీపీతో టీడీపీ, ఎన్ఆర్ఐ కన్వీనర్ అంటూ బాధితులకు రాజేష్ ఎరేసేవాడు.
ఇక వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం అడిగిన వారికి నకిలీ క్రెడిట్ రసీదులు పంపించి సాయం చేస్తున్నట్లు నమ్మబలికైన వైనానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. డబ్బుల జమ కోసం వాళ్ళకి అంటే సర్టన్ అమౌంట్ కనుక వాళ్ళు జమ చేయాలంటే దానికి 4% 4% ఛార్జెస్ కట్టాలంటూ వసూళ్లకు పాల్పడేవారట. ఇలా 54,34,000 రూపాయలు వసూలు చేసినట్టు ముగ్గురు సైబర్ నేరగాళ్లకు సంబంధించి ప్రస్తుతం చెప్పుకొస్తున్న సందర్భం. A1గా కొండూరి